ఫ్రెండ్స్ నమస్తే అండి వెల్కమ్ టు లెనర్స్ కిచెన్ అండ్ వ్లాగ్స్ నేను మీ మాధురి చూస్తున్నారా ఎంతో టేస్టీగా ఉండే ఈ కర్రీ ఏంటంటే రాజ్మా అండ్ బీన్స్ అండి ఇది పైర్ అంటారు కదా బీన్స్ లా ఉంటది పొడవుగా సన్నగా ఉంటాయి అయితే నార్మల్ బీన్స్ కంటే కూడాను ఇది వచ్చేసి కొంచెం సాఫ్ట్ గా ఉంటుందన్నమాట చాలా చాలా టేస్టీగా ఉంటుంది చాలా ఈజీగా కూడా కుక్ అయిపోతుంది చాలా ఫాస్ట్ గా చేసుకునే ఈ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామా లేట్ ఎందుకు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం కమన్ లెట్స్ గో ఇదిగోండి పైర్ అంటే ఇదేనండి బీన్స్ చూసారా ఇలా పొడవుగా ఉంటాయి అన్నమాట ఇవి తీసుకున్నాను వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాల్సి ఉంటుంది అండ్ రాజ్మాని ముందుగానే నైట్ అంతా నానబెట్టుకున్నాను తెల్లారికి ఈ విధంగా చక్కగా కుక్ చేశాను కొంచెం లైట్గా సాల్ట్ అనేది యాడ్ చేసి ఈ విధంగా కుక్ చేసి రెడీగా పెట్టుకున్నాను అన్నమాట ఓకేనా సరే బీన్స్ కట్ చేసేసుకుందాం ఇదిగోండి బీన్స్ కట్ చేసేసుకున్నాం ఈ సైజులో ఉండాలి బీన్స్ అనేది ఇలా కట్ చేసుకుంటే చాలా బాగుంటుంది అండ్ రాజ్మా సన్నగా తరిగిన ఉల్లిపాయ పచ్చిమిర్చి టమాటో అండ్ కొబ్బరి అండి ఈ కొబ్బరిని కూడా మనం మిక్సీ వేసుకోవాల్సి వస్తుంది లేదా తురుముకోవాలి అయితే ఇప్పుడు నేను మిక్సీ వేసేసుకుంటా కొబ్బరిని చక్కగా ఈ చిప్ అనేది వేసేసుకొని అందులో మిర్చి గ్రీన్ చిల్లీ కూడా వేసేసి కొంచెం వాటర్ యాడ్ చేసేసి కోర్స్గా బ్లెండ్ చేసుకోవాలి ఎక్కువ ఫైన్ పేస్ట్గా చేసుకోకూడదండి బాగా కోర్స్గానే బ్లెండ్ అవ్వాలి ఇప్పుడు ఆయిల్ హీట్ చేసేసుకొని దాంట్లో ఆవాలు జీలకర్ర వేసేసుకొని ఇవి కాస్త చిటపటలాడాలి తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ పచ్చిమిర్చి కొంచెం వేసుకున్నానండి ఆల్రెడీ పచ్చిమిర్చి అనేది పేస్ట్ వేసాం కాబట్టి ఘాటు చూసుకొని వేసుకోండి అండ్ ఫ్రెష్గా దంచి పెట్టుకున్న జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని ఫ్రెష్గా ఉన్న కర్రీ లీవ్స్ను కూడా వేసేసుకొని చిటపట్లాడించేద్దాం ఓకే ఈ విధంగా ఇవన్నీ కూడా బాగా ఫ్రై అవ్వాలి చక్కగా ఫ్రై అయిన తర్వాత మాత్రమే మనం బీన్స్ అనేది వేసుకోవాలి సో ఇప్పుడు సన్నగా తరిగిన బీన్స్ వేసుకున్నామండి దీంట్లోనే మనం చక్కగా రాజ్మా కుక్ చేసేసుకున్నాం కదా అవి కూడా వేసేసుకొని కోకోనట్ పేస్ట్ ఉంది కదా కోకోనట్ అండ్ గ్రీన్ చిల్లీ పేస్ట్ అది కూడా వేసేసుకొని బాగా కలియబెట్టేసుకోవాలి ఈ పచ్చిమిర్చి స్మెల్ ఉంది కదండి అది పోయే వరకు చక్కగా వేసుకోవాలన్నమాట వేయించుకున్న తర్వాత కొంచెం పసుపు ఉప్పు అండ్ కారం లాస్ట్లో గరం మసాలా యాడ్ చేసేసి బాగా కలిపేసుకోవాలండి ఇది స్లో ఫ్లేమ్లో పెట్టేసి కుక్ చేసుకోవాల్సి ఉంటుంది ఇలా బాగా కలియబెట్టేసుకున్న తర్వాత కొంచెం సేపు మూత పెట్టేసుకొని మగ్గించుకుందాం ఒక 5 మినిట్స్ పాటు మగ్గిన తర్వాత తీసి ఒకసారి బాగా కలియబెట్టేసుకోవాలి ఇప్పుడు టమాటోస్ అనేది మనం యాడ్ చేస్తాం అనమాట ఓకేనా బాగా పండిన టమాటో ఒక 2 తీసుకొని వీటిని మంచిగా మనం కుక్ చేసుకోవాలి ఈ టమాటోస్ సాఫ్ట్ అయ్యే వరకు కుక్ అవ్వాలన్నమాట దీన్ని కూడా మరొక 5 మినిట్స్ పాటు ఈ విధంగా కుక్ చేసుకుందాం ఆ తర్వాత బాగా కలియబెట్టుకొని ఇప్పుడు ఈ స్టేజ్లో ఉండగా మీకు చాలు అనుకుంటే మనం అట్లా చపాతీల్లోకి అట్లా తినేసేయచ్చు లేదు మాకు కాస్త గ్రేవీగా ఇంకొంచెం గ్రేవీగా కావాలి అనుకుంటే ఈ విధంగా వాటర్ అనేది యాడ్ చేసేసుకొని మరొక 2 మినిట్స్ పాటు కుక్ చేసుకుంటే సరిపోతుందండి లైట్గా ఆయిల్ అనేది పైకి తేలే వరకు ఒక 2-3 మినిట్స్ పెట్టుకుంటే సరిపోతుంది ఈ స్టేజ్లో ఉండగా మనం ఒకసారి బాగా కలియబెట్టేసుకోవడమేనండి కలియబెట్టేసుకొని హాట్గా సర్వ్ చేసేసుకొని తినేయడమే ఫైనల్లో కొంచెం కొరియండర్ లీవ్స్ అనేది యాడ్ చేసేసుకుంటే సరిపోతుంది చాలా సింపుల్గా ఈజీగా అయిపోయే రెసిపీ అండి హెల్తీకి చాలా చాలా మంచిది కదా బీన్స్ అనేది మంచిది రాజ్మా మంచిది సో కోకోనట్ కూడా చాలా చాలా మంచిది అనమాట ఈ రెసిపీని మీరందరూ కూడాను మీకు నచ్చే తీరుతుంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొన్ని మంచి వీడియోస్ కోసం స్టే ట్యూన్ స్టే కనెక్టెడ్ బై ఫ్రెండ్స్